తెలంగాణ కేబినెట్ సమావేశం నిన్న జరుగుతుంటే చాలామంది దాన్ని ఎదురు చూశారు కూడా. తెలంగాణ కేబినెట్ సమావేశంలో ఏ నిర్ణయాలు తీసుకుంటారు, ఈ 6 నెలల కాలంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బదనాం అవుతున్నప్పుడు తీసుకునే నిర్ణయాలు ఎంత ఘాటుగా ఉంటాయి అని చాలామంది ఎదురు చూశారు. కొంత న్యూస్ కూడా, మీడియా కూడా ఎదురు చూసింది. కానీ తీరా చూస్తే ఆ క్యాబినెట్ సమావేశమే ఒక డ్రామాగా కనపడింది. ఒక డ్రామా సీన్ కనపడింది మనకి. అంటే ఎన్నికల కోడ్ అమల్లో ఉంది, ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు క్యాబినెట్ సమావేశానికి ఎలక్షన్ కమిషన్ అనుమతి కావాలి. ఇది తెలియని విషయం కాదు, వాళ్ళకు తెలుసు, నాకు తెలుసు, నీకు తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు. అయినా ఎన్నికల కమిషన్ కోసం మేము క్యాబినెట్ సమావేశం జరుపుకుంటామని చెప్పి పర్మిషన్ అడిగి, పర్మిషన్ రాకుండానే ఈ క్యాబినెట్ సమావేశం కూర్చొని మేమేం మాట్లాడుకోలేదు, పర్మిషన్ రాలేదు కాబట్టి వాయిదా వేసుకొని వెళ్ళిపోతున్నాం. కూర్చోవటం ఏంటి, వాయిదా వేసుకోవటం ఏంటి, పర్మిషన్ రాకపోవడం ఏంటి, అసలు పర్మిషన్ కోసం అప్లై చేయటం, ఇవన్నీ ఓ విచిత్రంగానే కనపడింది. అంటే ఏం చేయాలో అర్థం కానప్పుడు ఏదో ఒకటి చేసి జనాన్ని గందరగోళపరచడం, తాము గందరగోళంలో ఉన్నదాన్ని ప్రజల్ని కూడా గందరగోళంలోకి లాగడం అనేది కనపడింది తప్ప మరొకటి కాదు. ఎందుకంటే ఒక పక్క వ్యవసాయ రంగం ముమ్మరంగా మన ముందుకు వచ్చేస్తుంది సీజన్ అంతా కూడా. రెండోది అసలు రైతు బంధు కార్యక్రమం అనేది ఇప్పుడు కొత్తగా ఇచ్చే రైతు బంధుని, ఇప్పుడు వానాకాలం రైతు బంధుని ఇవ్వాల్సి ఉన్నది. కానీ ఇప్పటిదాకా ఇంకా యాసంగి రైతు బంధునే చివరిగా ఇవ్వలేదు పరిస్థితి. అది ఇచ్చారో లేదో అర్థం కావట్లేదు, ఎంతవరకు ఇచ్చారో అర్థం కావట్లేదు, ఎన్ని ఎకరాల వరకు ఇచ్చారో ప్రజలకు తెలియదు, దాని మీద అకౌంటబిలిటీ లేదు. మరి ఇప్పుడున్న పొజిషన్లలో మరి వానాకాలం రైతు బంధు ఇవ్వాలి ఫస్ట్ టర్ము. వానాకాలం రైతు బంధు కూడా ఇవ్వలేదు కాబట్టి దాని మీద ఏ నిర్ణయం తీసుకుంటారు, అసలు రైతు బీమా మీద ఏ నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి 700 కోట్లు విడుదల చేసినాం అన్నారు. అంటే ఈ ఇచ్చిన హామీలు, అసలు బోనస్ దాని మీద సన్న బియ్యం అన్నారు, సన్న వడ్లకు మాత్రమే ఇస్తాం సన్నధాన్యానికి అన్నారు. మరి తెలంగాణలో పండించేందుకు దొడ్డు వడ్లు, మరి ఈ దొడ్డు వడ్లకు అసలు ఇస్తారా ఇయ్యరా, అసలు 500 రూపాయలు ఇస్తారా ఇయ్యరా, అసలు కొనుగోలు చేస్తారా చేయరా. వర్షాలు వీళ్ళ కోసం పరిగెత్తుకొని వస్తూ ఉన్నాయి, ధాన్యం తడిచిపోతూ ఉంది, రైతులు గందరగోళంలో పడుతూ ఉన్నారు. మరి ఈ స్థితిలో క్యాబినెట్ ఏ నిర్ణయం తీసుకుంటుందా అని ఎదురు చూశారు. కానీ గమ్మత్తు ఏంటంటే క్యాబినెట్ కూర్చోనట్టే ఉంది, లేచిపోయినట్టుంది, ఉన్నట్టుంది, లేనట్టుంది, గందరగోళం అంతా మన ముందు చూపెట్టారు. అసలు క్యాబినెట్ సమావేశాన్ని ఇంత గందరగోళంలో ఎందుకు ఉంచారు అనేది సమస్య. ఉన్నదే 11 మంది మంత్రులు, ఆ 11 మందిలో 3 లేనే లేరు, మిగిలితే 8 మంది కూర్చోవడానికి దీని ఒక వ్యవహారం అని ఎజెండాని ముందే లీక్ చేసి, అంటే ఇవన్నీ మేము చర్చించబోతా ఉన్నాం, ఈ సమస్యలను చర్చించబోతున్నాం, స్థానిక సంస్థల ఎన్నికలలో రాబోయే రిజర్వేషన్స్ కూడా చర్చిస్తారు, ఈ ఎజెండా అంతా కిందికి లీక్ చేసి ఏ ఎజెండా చర్చించకుండానే, ఏమి లేకుండానే, క్యాబినెట్ సమావేశం లేకుండానే వాయిదా పడి ముగించారు. ఇది ఒక డ్రామాని మరిపించింది తప్ప మరొకటి లేదు.